తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గాంధీ భవన్ పెద్దలు. నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న వాళ్లకు క్లాస్ తీసుకుంటున్నారు. యాక్టివ్ రోల్ తీసుకోవాలంటూ సూచనలు చేస్తోంది టీపీసీసీ. శాఖలపై పట్టు సాధించాలని టీ కాంగ్రెస్ నాయకత్వం ఆదేశించింది. ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు వచ్చాక సైలెంట్ అయ్యారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయినట్టు సమాచారం. ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని, అటాక్ చేయడంలో వైఫల్యం చెందారు అంటూ విమర్శలు చేశారు. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి అంటూ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా హస్తం నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ నేతలకి ఈ కాంగ్రెస్ నేతల పనితీరుకు సంబంధించి అగ్రనేతలు చాలా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ రకంగా కనుక కొనసాగితే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో వర్క్ చేసేటువంటి ఆ రకంగా దిశానిర్దేశం ఇప్పుడే నుంచి మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అంటే ఎందుకు మరి, అంటే అందరూ కూడా సీనియర్సే ఉన్నారు, అయినప్పటికీ కూడాను వాళ్ళు ఎందుకు ఈ రకంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ప్రజల్లోకి వెళ్ళి పార్టీ చేస్తున్నటువంటి పనులు కావచ్చు, అలాగే ప్రతిపక్షాన్ని వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఎందుకున్నారంటారు? నామినేటెడ్ పోస్టులో కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 చీలుకు కార్పొరేషన్ చైర్మన్లను ఫిలప్ చేశారు. అయితే కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు మెజార్టీ కార్పొరేషన్ చైర్మన్లు ఆశించిన తరహాలో పనిచేయట్లేదనేది కూడా గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తుంది. కేవలం మొక్కుబడిగా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడము, వాళ్ళ కేటాయించిన ఛాంబర్లోకి వెళ్ళడము, రావడము, పోవడమే తప్ప అక్కడ అసలు ఏం జరుగుతుంది, డిపార్ట్మెంట్ మీద గ్రిప్ సంపాదించే ప్రయత్నం కానీ, సబ్జెక్టు నేర్చుకునే ప్రయత్నం కానీ, అదేవిధంగా ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులకు బండే తెచ్చే విధంగా కానీ, వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లకు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా ముందుకు వెళ్ళకపోవడం కానీ, ఇదంతా కూడా గ్రహించినటువంటి పార్టీ నాయకత్వం వాళ్ళ మీద అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొంతమంది మాత్రము యాక్టివ్గా పనిచేస్తున్నారు, మెజార్టీ కార్పొరేషన్ చైర్మన్లు మాత్రము యాక్టివ్గా పనిచేయట్లేదు. కేవలం వాళ్ళు ప్రోటోకాల్కు మాత్రమే ఈ యొక్క పదవిని ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళట్లేదనే అభిప్రాయం కూడా ఒకటి గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తుంది. ఎందుకంటే కేవలం మొక్కుబడిగా వాళ్ళకు కేటాయించినటువంటి ఛాంబర్లకు వెళ్ళడము, తూతు మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం తప్ప ఎక్కడ కూడా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా, అంటే పార్టీ నాయకత్వము నమ్మకాన్ని వమ్ము చేసే విధంగానే పనిచేస్తున్నారు కానీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఇకనైనా కార్పొరేషన్ చైర్మన్ల పనితీరు మారాలనేది కూడా పార్టీ నాయకత్వము సీరియస్గా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినప్పుడు ఒక సబ్జెక్టు పరంగా వచ్చి ముందుకొచ్చి క్యాలిక్యులేషన్స్తో కూడినటువంటి సబ్జెక్టుతో వచ్చి ఆ అంకెలతో సహా చెప్పే ప్రయత్నము కార్పొరేషన్ చైర్మన్లు చేయాలి, కానీ ఎక్కడ కూడా చేయట్లేదు. అదేవిధంగా విమర్శలు కూడా ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా రెస్పాండ్ కాలేకపోతున్నారు, ధీటుగా విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇలాగైతే నామినేటెడ్ పోస్టులు తీసుకొని పార్టీలో నామినేటెడ్ పోస్టు కోసం చాలామంది ఆశించినా కానీ కొంతమందికి ఈ యొక్క పదవులు వచ్చాయి. ఆ పదవులు వచ్చిన వారైనా కానీ పార్టీ కోసం సరిగా పనిచేయాలి కదా అనేది కూడా పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళ పనితీరును మార్చుకోవాలి, పనితీరు మార్చుకుంటేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కార్పొరేషన్ పదవులు, చైర్మన్ పదవులు కేవలము ఇదంతా చూడడానికి మాత్రమే ఉండడం కాదు, దానిలో ఏమేం పనులు చేయాలో అవన్నీ కూడా చేయాలనేది కూడా గాంధీ భవన్ వర్గాల్లో సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ల పైన అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనట్లేదనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా తీరు మారాలి, ఇకనున్న తీరు మారకపోతే రానున్న రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి అటు పార్టీ పదవులు కానీ అటు నామినేటెడ్ పదవులు కానీ ఎప్పుడు కూడా ఇవ్వకుండా చూస్తామనేది కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క టాప్ లెవెల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లే కాదు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్లు కూడా క్షేత్రస్థాయిలో బాగా పనిచేయాలి, పార్టీ అభివృద్ధి కోసం దోహదపడాలి, పార్టీ బలోపేతం కోసం దోహదపడాలి. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో
ఈ యొక్క క్షేత్రస్థాయిలో ఏవైతే మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారో, గ్రంథాలయ చైర్మన్లు ఉన్నారో వాళ్ళు కూడా డెడికేటెడ్గా అంకిత భావంతో పనిచేయాలి. పెద్ద ఎత్తున ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తేనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మేలు జరుగుతుంది అనేది కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అటు కార్పొరేషన్ చైర్మన్లు, ఇటు మార్కెట్ కమిటీ చైర్మన్లు క్షేత్రస్థాయిలో ఉండేవాళ్ళు, అదేవిధంగా గ్రంథాలయ జిల్లా చైర్మన్లు వీళ్ళంతా కూడా డెడికేటెడ్గా పనిచేయాలి. పెద్ద ఎత్తున ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలను తీసుకెళ్లాలి, వాళ్ళ వంటి పాత్ర పోషించాలి అనేది కూడా ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలంటే వ్యూహాత్మకంగానే ముందుకెళ్లాలనేది కూడా అటు కార్పొరేషన్ చైర్మన్లకు కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.